నమస్తే. భారత్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. గత రికార్డులను తిరగరాస్తూ ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు కమలం పువ్వు దేదీప్యమానంగా వికసిస్తోంది. 1-2 రాష్ట్రాల మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజామోదం లభిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే పాగా వేసిన భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లోనూ నిత్య నూతనంగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇటీవల హర్యానా ఎన్నికలతో ఆ రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ రాజకీయ పండితుల అంచనాలను సైతం తలకిందులు చేసింది. గడిచిన 3 నెలలుగా హర్యానా ఎన్నికలపై ఎన్నో రకాల అంచనాలతో సర్వేల మీద సర్వేలు చేయించిన టీవీ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు, సర్వే సంస్థలకు సైతం మొన్నటి ఫలితాలు అంతుచిక్కలేదు. కాంగ్రెస్ పార్టీదే అధికారమంటూ ప్రతిపక్ష పార్టీలు చేసుకున్న ప్రచారాలను, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను, అసలు ఫలితాలు పటాపంచలు చేశాయి. ఎన్నికల ప్రచారంలోనే కాదు, వివిధ వేదికల్లోనూ బీజేపీపై బురద జల్లి విష ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపించాయి. రైతు ఉద్యమాలపై బీజేపీ నిరంకుశంగా వ్యవహరించిందని చేసిన తప్పుడు ప్రచారాలు సైతం బెడిసికొట్టాయి. ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న ఓటు షేరింగ్లో మాత్రం బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ ను మించిపోయింది. ఎన్పీకి 23% ఓట్లు పడితే బీజేపీకి 25% ఓట్లు పోలవడమే ఇందుకు నిదర్శనం. జమ్మూ కాశ్మీర్ ఫలితాలను విశ్లేషించుకుంటే అక్కడ బీజేపీది ఓటమి అని అస్సలు చెప్పలేం. ఎందుకంటే పోటీ చేసిన స్థానాల్లో దాదాపుగా బీజేపీ విజయాన్ని సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ చేతగానితనంతో 6 స్థానాలకు పరిమితమై ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని పరువును కాపాడుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ స్పష్టమైన ప్రజామోదాన్ని పొందింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. సర్వేల అంచనాలను తిరగరాస్తూ తెలంగాణ మినహా 3 రాష్ట్రాల్లో బీజేపీయే తిరుగులేని శక్తిగా అవతరించింది. తెలంగాణలో బీజేపీ ప్రధాన పోటీదారు కాకపోయినా గతంలో కంటే మెరుగైన స్థానాలు గెలుచుకుంది. గతంలో 2గా ఉన్న ఎమ్మెల్యే స్థానాలను ఏకంగా 8కి పెంచుకోగలిగింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో బీజేపీ విజయాన్ని సాధించి ప్రతిపక్ష కాంగ్రెస్ కు చుక్కలు చూపించింది. ఇక తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో గెలిచి పరువు నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ గత లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పట్టును నిలబెట్టుకోలేకపోయింది. ఉత్తరప్రదేశ్లో అజేయ శక్తిగా ఎదిగిన బీజేపీ గుజరాత్లోనూ కాంగ్రెస్ను 1-2 సీట్లకే పరిమితం చేసింది. నిజం చెప్పాలంటే బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీ జరుగుతున్న రాష్ట్రాల్లో 1 తప్ప మరేమీ లేదు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి ఉన్నా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ విజయాన్ని సాధించలేదు. ఇక గెలవలేక నిందలు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ఉన్న కొంతమేర ఆదరణను కూడా దూరం చేసుకుంటుంది. ఈవీఎంల వల్ల గెలవలేకపోయామని కాంగ్రెస్ పదే పదే చెబుతూ వస్తున్నా ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో 99 ఎంపీ స్థానాలను ఎలా గెలుచుకుంది? ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలను నిందించడం, గెలిస్తే మాట్లాడకపోవడం కాంగ్రెస్ వాళ్ళకే చెల్లుతుంది. ఈవీఎంల ద్వారానే జరిగిన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. మరి ఆ రాష్ట్రాల్లో ఈవీఎంలలో గోల్మాల్ జరగలేదా? ఓడిపోయిన రాష్ట్రాల్లోనే గందరగోళం జరిగిందా? తప్పు జరిగిందని చెప్పే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకుంటే ప్రజల్లో ఆదరణ కోల్పోయి అధపాతాళానికి పడిపోతారు. नफरत करते हो, अपनी राष्ट्रीय संस्थाओं पर शंका करते हो, जिस जिस पर देशवासी गर्व करते हैं, कांग्रेस उस हर चीज की छवि को दुर्बल करना चाहती है। देश का चुनाव आयोग हो, देश की सेना हो, हमारी पुलिस हो, देश की न्यायपालिका हो, कांग्रेस हर संस्था पर दाग लगाना चाहती है। आपको याद होगा
लोकसभा चुनाव का परिणाम आने के पहले इन्होंने किस तरह का कोहरम मचाया था। चुनाव के दौरान भी ये लोग, इनको सहयोगी दल, इनके अर्बन नक्सल साथी कितनी बार कोर्ट गए, सुप्रीम कोर्ट तक गए। और किस लिए? ताकि ये लोग चुनाव आयोग की संवैधानिक निष्पक्षता पर बट्टा लगा सके। आज भी उन्होंने ऐसा ही काम किया है। आज भी कांग्रेस ने देश की जनता को गुमराह करने की कोशिश की है। कांग्रेस हर बार यही कोशिश करती है कि हमारी संस्थाओं की निष्पक्षता पर सवाल उठाए, उसकी प्रतिष्ठा पर आघात करे। कांग्रेस की यही आदत रही है। कांग्रेस बड़ी बेशर्मी से ऐसी करतूतें करती आ रही है। పదే పదే ఎన్నికల ఫలితాల గురించి చర్చించుకోవడం కాదు, ప్రజలకు మనమేం చేశామనేది కూడా ఆలోచించుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ పార్టీల వ్యూహాలలో చాలా తేడాలుంటాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు పక్కా కమర్షియల్గా ఆలోచిస్తారు, పైగా కాంట్రాక్ట్ పద్ధతిన వ్యూహాలు రచిస్తుంటారు. మరి బీజేపీకి ఆ పరిస్థితి లేదు. మోదీ, అమిత్ షాలది రాజీ పడని తత్వం. ఎన్నికలు ఏవైనా వారిద్దరూ రేయింబవళ్లు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్కు ప్రాధాన్యతనిస్తారు. ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ముందున్న పరిస్థితులు, భవిష్యత్తు పరిస్థితులతో స్పష్టమైన అంచనాలతోనే రంగంలోకి దిగుతారు. కాబట్టే ఇటీవల వచ్చిన ఫలితాలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. నిన్న మొన్నటి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కావచ్చు, అంతకుముందు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లోనూ మోదీ, అమిత్ షా వ్యూహాలు ట్రాక్ తప్పలేదు. ఇక వచ్చే 2-3 నెలల్లో జరగబోయే ఎన్నికల్లోనూ బీజేపీ వ్యూహాత్మకానే అడుగులు వేయబోతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే ప్రభుత్వం బీజేపీ మద్దతుతోనే కొనసాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను షిండే బీజేపీతోనే జతకట్టి బరిలోకి దిగబోతున్నారు. శివసేన, ఎన్సీపీ పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఈసారి ప్రజల నుంచి ఊహించినంత ఆదరణ లభించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన గందరగోళం చూసిన మహారాష్ట్ర ప్రజలు పార్టీల వారీగా విడిపోయారు. ఎక్కువ మంది బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్సీపీ, శివసేన పార్టీలకు ఓట్లు వేస్తారన్న మనోభావాలు వ్యక్తమవుతున్నాయి. నితీష్ కుమార్ను రెచ్చగొట్టి బీజేపీకి దూరం చేసేందుకు అఖిలేష్ యాదవ్ లాంటి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఆ పాచికలేవి పని చెయ్యకపోవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆర్జేడీ, బీజేపీ పార్టీలే విజయ దుందుబి మోగించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతుంది. అవినీతిని ఊడ్చేస్తామంటూ చీపురు పట్టుకొని వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై గడిచిన 10 ఏళ్లలో ప్రజాగ్రహం పెరిగిపోయింది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో కూరుకుపోవడం చదువుకున్న ఓటర్లను సైతం ఆలోచింపచేస్తుంది. ఇక స్మృతి ఇరానీ నాయకులు ఢిల్లీలో ఈసారి చక్రం తిప్పే అవకాశం ఉందని
రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక జార్ఖండ్లో ఇన్నాళ్లు సాగిన ప్రాంతీయ పార్టీల హవా తగ్గిపోతూ వస్తుంది. చంపై సోరెన్ లాంటి నాయకులు బీజేపీలోకి వెళ్లడంతో అక్కడ కమలం పార్టీలో నయా జోష్ వచ్చింది. జేఎంఎం నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అవినీతి వ్యవహారం పార్టీకి మాయని మచ్చలా తయారైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే జార్ఖండ్లో బీజేపీ స్పీడ్ పెంచింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గరుండి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్లోనూ బీజేపీకి ఈసారి తిరుగులేదన్న టాక్ వినిపిస్తోంది. మారుతున్న సమీకరణాలు, ఇటీవల ఎన్నికల ఫలితాలతో మొత్తం మీద ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదంటున్నారు రాజకీయ నిపుణులు. అదే సమయంలో రోజు రోజుకు పడిపోతున్న గ్రాఫ్తో కాంగ్రెస్ ఫ్యూచర్ లేని పార్టీగా తన స్థాయిని దిగజార్చుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.